హలో అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇది వచ్చేసి సోమవారం రోజునండి. ఆదివారం రోజున చాలా పనులు చేశాను యాక్చువల్గా. ఆ రోజు ఇంకా సాయంత్రం అన్ని గిన్నెలు కడిగేసిన తర్వాత నాకు ఇంకా అసలు ఓపిక లేదు సర్దడానికి. ఇంకా అలా ఉంచేసాను అనమాట. ఇంకా ఇది మండే మార్నింగ్ కదా, ఈ రోజు నుంచి ఇంకా మళ్ళీ మనకి బ్యాక్ టు ఆఫీస్, బ్యాక్ టు స్కూల్స్ లాగా బ్యాక్ టు ఆఫీస్. ఇంకా ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వాలి. ఈరోజు ఏమేం చేశాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను ఈ వీడియోలో. మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నానండి. జనరల్గా పని అమ్మాయి 6:30కి వస్తుంది, కానీ ఈ మధ్యన వాళ్ళ అబ్బాయి 10th క్లాస్కి వెళ్తాడంట. సో వాళ్ళకి ఏంటో ఎక్సెస్ క్లాసెస్ ఉంటాయంట. ఏదేదో చెప్పింది నాకు, ఏంటో నాకు కూడా అంత క్లారిటీ లేదు, కానీ 7 o'clock వస్తానని చెప్పింది. ఇంకా తను వచ్చే ముందర కొన్ని పనులు అయితే చేస్తాను, వంట అయితే చేయట్లేదు. తను వెళ్ళిన తర్వాత వంట చేస్తానన్నమాట. జనరల్గా తను 6:30కి వచ్చేసినా కానీ నేను వంట తను వెళ్ళిన తర్వాతే చేసేదాన్ని, కానీ ఇప్పుడు అసలు టైం అడ్జస్ట్ అవ్వట్లేదు. కొంచెం హెక్టిక్ లాగా అయిపోతుంది, ఎందుకంటే 6:30కి అలవాటు అయిపోయింది కదా నాకు. మళ్ళీ ఇది కొన్ని రోజులు టైం పడుతుంది నేను ఈ టైంకి అడ్జస్ట్ అవ్వడానికి. ఆఫీస్కి బయలుదేరడానికి కూడా కొంచెం లేట్ అవుతుంది. సో ఎందుకో తెలీదు, టైం అడ్జస్ట్ చేసుకోవాలి మళ్ళీ. ఇంకా గిన్నెలన్నీ సర్దేసిన తర్వాత బియ్యం అయితే కడుగుతున్నానండి. నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోస్లో కూడా, బియ్యం అయితే 2 hours మినిమం నానాలంట అన్నం వండుకుంటే అని చెప్పాను కదా. కానీ నేను 2 hours కాదు, కానీ ఒక 1.5 hour అలాగా నానబెడుతున్నాను అనమాట. టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 6:15 అలాగ అవుతుందండి. ఇంకా ఇప్పుడు బియ్యం కడుగుతున్నాను. కడిగేసి అంటే తను 7:30, 7:40కి అలాగ వెళ్తుంది అనమాట. ఇంకా కొంచెం నానినట్టు ఉంటుంది కదా అని చెప్పి తను వెళ్ళిన తర్వాత అప్పుడు అన్నం వండుతున్నాను అనమాట. సో ఈ మధ్యన చాలా తక్కువ తింటున్నాను, క్వాంటిటీ తక్కువ తింటున్నాను, అలాగే ఎక్కువ టైమ్స్ తింటున్నాను అనమాట. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కంపల్సరిగా చేస్తున్నాను, స్కిప్ చేయకుండా. కాఫీ టీలు చాలా చాలా తగ్గించేశాను. మళ్ళీ మధ్యాహ్నం కరెక్ట్గా టైంకి తింటున్నాను. అలాగే సాయంత్రం కూడా కంపల్సరిగా అన్నమే తింటున్నాను అనమాట. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేకుండా పోయింది, ఎందుకంటే మనకి కొంచెం ఏమన్నా ఇష్యూస్ వస్తేనే మనకి ఇంపార్టెన్స్ తెలుస్తుంది కదా. సో అలాగే నా విషయంలో కూడా అనమాట. ఇంకా 3 పూట్ల కంపల్సరిగా కడుపు నిండా తింటున్నాను. అలా అని ఎక్కువ తినట్లేదు, తక్కువే తింటున్నానులేండి. కాకపోతే ఎక్కువ టైమ్స్ తింటున్నాను అనమాట. ఇంకా బియ్యం నానబెట్టాను కదా, తర్వాత మా పాత వాచ్మెన్ అనమాట తినని పిలిచాను. తను ఐరన్ చేస్తారు బట్టలు, ఇంకా తను ఐరన్ చేయడానికి పిలిచాను. అలాగే కొన్ని పాత బట్టలు ఉంటే బ్యాగ్స్లో పెట్టాను అనమాట, ఒక 2 బ్యాగుల్లో. అంటే మనకి షాపింగ్ బ్యాగ్స్ ఉంటాయి కదా అందులో. అయితే అవి ఎందుకు పెట్టానంటే, ఇక్కడ ఊరమ్మట కాదండి, మేమున్న ఏరియాలో బట్టలు కావాలి అని చెప్పి అనాథాశ్రమం ఒక మైక్ పెట్టుకొని తిరుగుతారనమాట. అది ఇంట్లో ఉన్నప్పుడు నాకు గుర్తురాదు, ఇంకా తినకి ఇచ్చేస్తే వాళ్ళకి ఇస్తాడు కదా అని చెప్పి ఇంకా 2 బ్యాగుల్లో ఉన్నాయి టవల్స్ కానివ్వండి, బట్టలు, నైటీస్ ఇవన్నీ అందులో పెట్టేసి తనకిచ్చి పంపించాను అనమాట. తను వాళ్ళకి ఇస్తాడు కదా అని చెప్పి. సో తను వెళ్ళిపోయిన తర్వాత పనమ్మాయి కూడా వచ్చి వెళ్ళిపోయింది. క్లీనింగ్ అంతా అయిపోయింది. ఇంకా నాకు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదండి, నాకు సర్దడం అంటే చాలా ఇష్టము. ఇంక ఇల్లంతా సర్దేసుకుని దివాన్ మీద అయితే చాలా బట్టలు ఉన్నాయి. వర్షాలు పడుతున్నాయి కదా ఈ మధ్యన. సండే రోజు బట్టలు ఆరేసాను, కానీ అవి ఆరలేదన్నమాట. అయితే మాకు ప్రొవిజన్ లేదు బట్టలు ఆరేసుకోవడానికి, అంటే వర్షం వచ్చినప్పుడు. అందుకని నేను ఏం చేస్తానంటే, ఈ బెడ్రూమ్లో 2 కుర్చీలు ఉంటాయి, ఆ కుర్చీల మీద వేసేసి ఫ్యాన్ వేస్తాను అనమాట. ఫ్యాన్ వేస్తే కొంచెం ఆ గాలికి ఆరుతాయి కదా అని చెప్పి ఫ్యాన్ వేసి పెడతాను. మ్యాక్సిమం మీకు ఎన్ని ఉన్నాయి 2 కుర్చీల మీదే వేస్తాను పాపం, కానీ ఇవి అలా భరిస్తూనే ఉంటాయి. చాలా ఇయర్స్ నుంచి ఇలాగే చెప్పాను కదండి, ఇంటికి వచ్చి మేము 10 years అయ్యింది. అప్పటి నుంచి ఇలాగే చేస్తాను అనమాట. ఇంకొక బాల్కనీలో తాళ్ళు కట్టడం, ఇంకొక బాల్కనీలో అంటే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ బాల్కనీలో అసలు వర్షం రాదనమాట. అక్కడ ఎందుకో నాకు తాళ్ళు కట్టించడం అంత ఇష్టం లేదు, ఎందుకంటే నేను అది స్పెసిఫిక్గా మొక్కలకి అని అనుకున్నాను కాబట్టి. అందుకని తాళ్ళు కట్టించట్లేదు అనమాట.
సో ఇంకా ఈ బట్టలన్నీ ఇలాగ ఆరేసేస్తున్నాను. కొన్నే ఉన్నాయిలేండి, కాకపోతే ఇవి చెమ్మగా ఉన్నాయి. మళ్ళీ ఇవన్నీ లోపల పెడితే లాస్ట్ టైం ఒకసారి ఎప్పుడో బట్టలు గోడకి పెట్టాను కాబట్టి 2-3 టాప్స్ చెమ్మ పట్టేసి గోడకున్న చెమ్మ బూజులాగా పట్టేసినాయి అనమాట. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, ఇది 2018లో అనుకుంటా జరిగింది. ఇంక అప్పటి నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటాను బట్టల విషయంలో కూడా. అసలు తడి ఉంది అని అనిపిస్తే ఇంక నేను అసలు అవి గిన్నెలు కూడా సర్దను తెలుసండి. ఎందుకో నాకు అది బూజు పట్టేసింది కదా 2-3 జతలు, చాలా బాధ అనిపించింది. అందుకని చెప్పి ఇంకా నేను పెట్టను అనమాట. ఇంక ఇవి బాగా ఆరిన తర్వాత అప్పుడు మడత పెడతాను. ఇంకా వేసేసిన తర్వాత ఇల్లు ఊడ్చిన తర్వాతనే వేస్తాను అవి కూడా. వేసేసిన తర్వాత ఇంకా ముందర కుక్కర్ రెడీగా పెట్టాను కదా, జస్ట్ అది వెలిగించేసాను. ఈరోజు అయితే రాత్రి పెసరపప్పు అలాగే బీన్స్, కిడ్నీ బీన్స్ అంటారు కదా, ఈ 2 కలిపి నానబెట్టాను. ఇవి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదండి, ఇది చాలా తక్కువ నానబెడుతున్నాను, ఎప్పటికప్పుడు రుబ్బొచ్చు కదా అని చెప్పి. ఇంకా పెసరపప్పు పొట్టు పెసరపప్పు తెప్పించాను అనమాట. అదైతేనే కొంచెం బాగుంటుంది కదా అని అనిపించింది. పొట్టు పెసరపప్పు తెప్పించి ఇదిగో పచ్చిమిరపకాయలు అవి వేసేసాను. పొట్టుని ఎక్కువ పోనివ్వను నేను. పొట్టుని ఎక్కువ పోనిస్తే మనకు అందులో ఉన్న వైటమిన్స్, ప్రోటీన్స్ ఇలాంటివన్నీ మళ్ళీ పోతాయేమో అని చెప్పి అంత ఎక్కువ పొట్టుని తీసేయను అనమాట. ఒకవేళ మనం కడిగేటప్పుడు వచ్చినా కానీ మళ్ళీ అందులోనే వేసేస్తాను రిటర్న్. నీళ్ళు తెల్లగా వచ్చేంత వరకు మట్టుకి కడుగుతాను అనమాట. మనం అందుకే కదా అంటే పొట్టున్న పెసరపప్పు తెప్పించుకోవడానికి రీజన్ అదే కదా, అందులో ఇంకా వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి పొట్టులో అని. ఎందుకు పాడేయాలి అని చెప్పి పాడేను అనమాట. పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర వేసాను ఈరోజు. కరివేపాకు లేదు, లేకపోతే అది కూడా వేద్దును. కొంచెమే కదా రుబ్బింది, చిన్న జార్లో వేసాను అనమాట. ఇంకా కరెక్ట్గా 2 పెసరట్లు అయ్యాయండి. ఇంకా ఈ 2 పెసరట్లకి తగినంత ఉప్పు, అంటే తగినంత ఉప్పు కాదులేండి, ఈ మధ్యన ఉప్పు కూడా చాలా తక్కువ వేస్తున్నాను. ఒక్కొక్కసారి వేయకపోవడమే నయం ఇలాంటి వాటిల్లో. మనకి మంతెన సత్యనారాయణ గారిని కనుక మీరు ఎవరైనా ఫాలో అయితే ఆయన వీడియోస్ చూడండి. ఆయన అయితే ప్రతి దాంట్లోనూ నిమ్మకాయ పిండుకోమని చెప్తారు. కానీ అది పిండుకుంటే మనకు ఉప్పు లేదు అనేది కూడా తెలుసండి. ఉప్పు మానేసి నిమ్మకాయ పిండుకొని తింటే భలే ఉంటుంది, ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో జీలకర్ర వేయడం మర్చిపోయాను ఇవాళ. అల్లం ముక్కలు అయితే అసలు లేవు. అందుకని చెప్పి పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఈ 2 వేసాను అనమాట. గ్రీన్గా ఉంది అందుకే. ఆ బీన్స్ ఉన్నాయి కదా, కిడ్నీ బీన్స్, అవి కొంచెం జిగురుగా ఉంటుంది. అందుకని చెప్పేసి కొంచెం ఈ పిండి కూడా జిగురుగా అనిపించింది అనమాట. ఒక పక్కన అయితే వంకాయ కూర వండుతున్నాను, ఇంకొక పక్కన అయితే పెసరట్టు వేస్తున్నాను. చెప్పాను కదా పిండి అయితే జస్ట్ 2 అట్లా అయ్యాయి. సో మధ్యలో ఇంకా చిన్నగా పనులు చేస్తున్నా. చెప్పాను కదండి టైం కొంచెం హెక్టిక్ అయిపోతుంది, టైం అసలు అడ్జస్ట్ అవ్వట్లేదు అని చెప్పి. అన్నం అయితే ఉడికిపోయింది. ఈ లోపల ఇవన్నీ వెలిగించేసి ప్యాన్ పెట్టేసి పొయ్యి మీద మందులు వేసుకుందామని చెప్పి మందులు వేసుకుంటున్నా. ఇవి థైరాయిడ్ బిళ్ళలు. పొద్దున్న మనం లేచినప్పుడు వేసుకోవాలి బ్రష్ చేసుకుని. మనం పొద్దున్న 6ంటికి లెగిస్తే 8ంటికి మందులు వేసుకుంటున్నాము. ఏంటో ఇలాగే వేసుకుంటాను నేను. పొద్దున్నే వేసుకుని ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత పాలు కానీ కాఫీ కానీ తాగండి అని చెప్పారు. ఎప్పుడో 2015 ఆగస్ట్ 7th రోజున అక్కడ డాక్టర్ గారు, విజయవాడ శాంతి హాస్పిటల్, నాకు భలే నచ్చుతారు ఆ డాక్టర్ గారు. సో ఇంకా మందులు వేసేసుకుని ఇక్కడ ఇంకా పెసరట్లు అయితే వేయడం స్టార్ట్ చేశాను అనమాట.
పిండి కొంచెం జిగురు జిగురుగా ఉండడం వలన ఏంటో నాకు తెలియదు కానీ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను నేను కూడా ఫస్ట్ టైం కిడ్నీ బీన్స్తో పెసరట్టు వేయడం అనమాట. ఇంకా ఇది బాగానే ఉంది కదా అని చెప్పి ఇది ఇలా కంటిన్యూ చేసేస్తున్నాను. ఆనియన్స్ వేయాలనే ఆలోచన కూడా లేదు. ఇంకేం చేస్తాం, ఇంకా అలా అయిపోయింది ఇవాళకి. కాకపోతే కడుపు నిండా తినాలి అని అంటారు కదండి, మనకంట బ్రెయిన్కి మనము తినిన తర్వాత 20 మినిట్స్కి మన బ్రెయిన్కి అందుతుంది అనంట సిగ్నల్. ఏంటి అనంటే నీకు హెవీ అయిపోతుంది, ఇంకా తింటం మానేయి అని చెప్పడానికి. సో మనం అది గ్రహించి మనమే లిమిటెడ్గా తినాలి అని చెప్పేసి ఒక న్యూరాలజిస్ట్ ఒక వీడియోలో చెప్తే విన్నాను అనమాట. సో అది కరెక్టే కదా, మనం ఎక్కువ తినేస్తే మనకే కదా ప్రాబ్లము. మనం తినేటప్పుడు తెలీదు, తర్వాత మనం అనుకుంటాం కదండి, అబ్బా ఏంటి ఇంత తినేసాను, ఇంత తినకుండా ఉంటే బాగుంటుంది అని అనుకుంటాం కదా. నేను అప్పుడు అలాగ సింక్ చేసుకుని ఇంకా ఇది నిజమే అని చెప్పి తక్కువ తినడం మొదలెట్టాను అనమాట. కాకపోతే నేను ఇది వరకు రెగ్యులర్గా తినేదాన్ని కాదు కాబట్టి, నాకు ఒకటేసారి తినేసేదాన్ని కాబట్టి గ్యాస్ట్రిక్ ఎసిడిటీ అయిపోయి చాలా ప్రాబ్లం అయిపోయింది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంకా కేర్ఫుల్గా ఉంటున్నాను, లిమిటెడ్గా తింటున్నాను అనమాట. ఇంకా అవి పెసరట్లు వేసేసి ఇంకా బయట ముగ్గు అయితే పెడుతున్నానండి. బయట ముగ్గేయడం అంటే నాకు చాలా ఇష్టము. 99% ముగ్గేస్తాను. ఎప్పుడన్నా మర్చిపోతే కూడా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు జస్ట్ చాక్ పీస్ తడపకపోయినా కానీ చెప్పుల స్టాండ్లో ఉంటాయన్నమాట చాక్ పీస్ ముక్కలు. ఆ చాక్ పీస్ ముక్కలు తీసేసి ముగ్గేసేసి వెళ్తాను అనమాట. అప్పుడు జస్ట్ సింపుల్గా వేసేస్తాను, క్యాజువల్గా ఉండాలి కదా అన్నట్టు. ఒక్కొక్కసారి మర్చిపోతాను ముగ్గేయడం. ఇంక ఇక్కడైతే తింటున్నాను ముగ్గేసేసిన తర్వాత. ఇంకా దీని తర్వాత బాక్స్ పెట్టుకోవడమే అనమాట. చాలా అంటే చాలా హెక్టిక్ అవుతుంది మళ్ళీ. ఇంకొకటి ఏంటంటే గుడ్ థింగ్, కొంచెం వాకింగ్ చేస్తున్నాను ఇప్పుడు. అయితే చెప్పాను కదండి నిన్నటి వీడియోలో, సాటర్డే ఫ్రైడే ఫుల్ వాకింగ్ చేశాను పిచ్చిదానిలాగా. అసలు ఎందుకు అలా తిరిగానో నాకు కూడా తెలీదు, ఏంటో కొంచెం మనసంతా దిగులుగా అలా అనిపించింది అనమాట. ఇంకా తినేసిన తర్వాత బాక్స్ అయితే పెట్టుకుంటున్నాను. స్టీల్ బాక్స్లో పెట్టుకుని వెళ్తుంటుంటే కర్రీ కారిపోతుందన్నమాట. నిజం చెప్పాలంటే ప్రాపర్గా నాకు లంచ్ బ్యాగ్ కూడా లేదు. ఇప్పుడు కవర్లో పెట్టుకుని వెళ్తాను. ఆ లంచ్ బ్యాగ్ ఏమైందంటే కారిపోతుంది కదా నూనె, నాకేమో చిరాకు అలా ఉంటే. ఇంకా అందుకని చెప్పేసి పాడేశాను అనమాట ఆ బ్యాగ్ని. కొత్తది కొనాలి, జూట్ బ్యాగ్స్ ఉంటాయి కదా, అలాంటివి కొందామని అనుకుంటున్నాను కానీ నాకు ఒళ్ళొంగట్లేదు. ఇంకా అప్పటి నుంచి ఏం చేస్తున్నానంటే సపరేట్గా పట్టుకెళ్దాము అని చెప్పి కూర ఒక దాంట్లో నేనేం చేశాను, స్టీల్ గాజు డబ్బాలు ఉంటే ఇంకా అందులో వేసుకుని వెళ్తున్నాను అనమాట. ఇప్పుడైతే కారట్లేదు, మరి జూట్ బ్యాగ్ కొన్న తర్వాత ఎలా ఉంటుంది అనేది చూడాలి. చాలా తక్కువగా వండాను, ఇంకా వండిందంతా ఇందులో పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే పెరుగన్నం కూడా తీసుకుని వెళ్తున్నాను. ఇవి లలిత బ్రాండ్ అండి బియ్యము. అసలు ఎంత బాగున్నాయో, పొడి పొడిలాడుతూ ఉంది అన్నం అయితే. భలే అనిపిస్తుంది నాకు, మంచిగా అనిపిస్తుంది. కొంచెం తక్కువ నీళ్ళు పోస్తున్నానా ఏంటి అనేది నాకు కూడా తెలియదు కానీ ఈ బియ్యం అయితే భలేగా ఉన్నాయి. పొడి పొడిలాడుతూ ఉందన్నమాట. వైట్ రైస్ తింటున్నాను మళ్ళీ. ఇందులోనే కలిపేస్తాను అనమాట పెరుగన్నం. నేను చెప్పాను కదా సాల్ట్ గట్ట వేయను ఎందులో కూడా, అంటే పెరుగన్నంలో గట్ట సాల్ట్ వేయను నేను. సాల్ట్ని అవాయిడ్ చేయడమే మంచిది అని నా ఒపీనియన్ కూడా. సాల్ట్ వలన చాలా రోగాలు వస్తాయని నేను విన్నాను. ప్లస్ అది కాకుండా అన్నిట్లోనూ అంటే పెరుగన్నంలో కంపల్సరీగా ఉప్పు ఉండాలి అనే కాన్సెప్ట్ కాదు నాది. కర్రీ అలాగా ఎక్కువే తీసుకెళ్తాను కాబట్టి అది నంచుకొని తినేస్తాను అనమాట, అలా ఉంటుంది. సో ఇంకంతని సాల్ట్ని కంప్లీట్గా పెరుగన్నంలో అవాయిడ్ చేసేసాను. ఇది నా సజెషన్. ఎవరైతే నా వీడియోస్ లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళకి చిన్న సజెషన్ అండి. సాల్ట్ గట్ట కొంచెం అవాయిడ్ చేయండి, అది మన హెల్త్కే మంచిది. సాల్ట్ ఎక్కువ తినడం కూడా మనకి మంచిది కాదు. ఇది డాక్టర్స్ కూడా చెప్తారు, మీరు కావాలంటే డాక్టర్స్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు. మనము కొంచెం హెల్తీగా ఉండాలి అని అంటే కొన్ని పాటించాలి. దట్టు ఏజ్ పెరిగే కొద్దీ కొన్ని అవాయిడ్ చేయడం 99.99% మనకు మంచిది. ఇది జస్ట్ నా ఒపీనియన్ అండి, నేనైతే అదే ఫాలో అవుతున్నాను. మిమ్మల్ని ఫాలో అవ్వమని చెప్పట్లేదు, జస్ట్ ఒక సలహా అంతే అనమాట. ఇంక లంచ్ బాక్స్ పెట్టేసుకున్నాను, స్నానం చేసి ఆఫీస్కి వెళ్ళిపోవడమే. వీడియో నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి.